వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఈ విధంగా ఇన్ని శ్లోకాల ద్వారా గీతాశాస్త్రం అంతటినీ చక్కగా తెలుసుకున్న వాళ్ళకి కలిగే ఫలితాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. భగవానుడు తాను తెలియజేసిన ఈ బోధనంతా గుహ్యతమం అంటే రహస్యమైనది అని మొట్టమొదట తెలియజేశాడు. అయితే సామాన్యంగా అతి రహస్యమైన విషయాన్ని అందరికీ చెప్పకూడదు కదా, అది యోగ్యత కలిగిన వారికి అర్హులకు మాత్రమే చెప్తారు. మరి అర్జునుడు అటువంటి యోగ్యత కలిగిన వాడా అని సంశయం కలుగుతుంది అని తెలిసి భగవానుడు అర్జునుడిని అనఘ అంటే ఓ పాపరహితుడా అని సంబోధించాడు. అంటే అర్జునుడు పాపరహితుడు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినవాడు, ఆధ్యాత్మిక విజ్ఞాన శ్రవణానికి గ్రహణానికి అధికారి. అటువంటి అర్జునుడికి గీతోపదేశం చేయడం చాలా మంచిది, చాలా అవసరము అని చేశాడు. అర్జునుడి వల్లే ఎవరైనా సరే మనస్సులోని దోషాలను పాపాలను తొలగించుకుంటారో వారికి ఆ సర్వేశ్వరుడు ఒక మహనీయుడైన గురువు ద్వారా ఏదో ఒక చోట ఏదో ఒక నిమిత్తంతో బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తాడు. అటువంటి అర్హులు కనుకనే ఈ గీత సమూహంలో అందరికీ భగవద్గీత వినే భాగ్యం కలిగించింది. భగవంతునిచే చెప్పబడిన ఈ ఉపదేశం వలన కలిగే లాభం ఏమిటంటే ఎవరైతే ఈ విషయాలు తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానవంతుడు. కృతకృత్యులు అంటే తలపెట్టిన కార్యాలను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. జన్మ సార్థకత పొందదలిచిన వాళ్ళు భగవంతుని యొక్క మాటలపై విశ్వాసం ఉంచి గీతలో చెప్పబడిన పరమాత్మ రహస్యాలని అభ్యసిస్తే వాళ్ళకి తప్పకుండా ముక్తి కలుగుతుంది. ఇత్తడితో ఈ శ్లోకము, ఈ అధ్యాయం పూర్తయింది. జై గురుదత్త.